నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలో నరసింహారెడ్డి కుటుంబానికి 12.25 ఎకరాల భూమి. తన కూతురు దీపిక రెడ్డికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం ల్యాండ్ తక్కువగా ఉన్నట్లు చూపించిన వైనం. నరసింహారెడ్డి వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి విచారణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు. స్థానిక తహసీల్దార్ కంప్లైంట్తో నరసింహారెడ్డిపై కేసు నమోదు. నమస్కారం, నా పేరు మధుసూదన్ రెడ్డి. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల్ ఫర్దిపేట గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ అయిన జీడిపల్లి నరసింహారెడ్డి గారు గతంలో తన కూతురు ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం వీరికి అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. దీనిపైన నేను అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేసి వీరికి ఫర్దిపేట గ్రామంలో 12.25 ఎకరాల పొలం ఉన్నా కూడా వీరు దాచిపెట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారని స్థానిక కామారెడ్డి ఎంఆర్ఓ గారు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. దీనిపైన నేను నేషనల్ మెడికల్ కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. వారికి దీపిక అడ్మిషన్ రద్దు చేయమని కోరడం జరిగింది. దీంతో నేషనల్ మెడికల్ కమిషన్ వారు స్పందించి కాలేజీ, యూనివర్సిటీ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గారికి లేఖ రాయడం జరిగింది. దీనిపైన విచారణ చేసి విచారణ కాపీలు మాకు పంపితే మేము చర్యలు తీసుకుంటామని వారు తెలియజేయడం జరిగింది. నరసింహారెడ్డి గారు అప్పటి నుంచి నరసింహారెడ్డి గారు నా పైన దాడి చేయడం బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీనిపైన ప్రభుత్వం స్పందించి నరసింహారెడ్డి పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ సందర్భంలోనే వాళ్ళు జీర్ణించుకోలేక నా పైన అత్యయత్నం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాదా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి సుపారీ ఇచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఈరోజు ఉన్నాయి. నన్ను హత్య చేద్దామనే భాగంలోనే పాదా శ్రీనివాస్ రెడ్డికి అమ్మడం జరిగింది. ఎందుకు మరి అంత భయము? ఎందుకు నీ అక్రమాలు బయటకు తీసి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు? నా పైన దాడి చేస్తే నీకేం వస్తుంది? కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు, మావోయిస్ట్ పార్టీ గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ లోకేటి చందర్ ప్రభాకర్ స్వామి నిన్న గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి. 3.5 దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్లో చేరిన లోకేటి చందర్ ప్రభాకర్ స్వామి ఉమ్మడి జిల్లా దళ కమాండర్, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన లోకేటి చందర్ పట్టణంలోని 19, 20, 21, 22, 23, 24, 25 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ ఉధృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, అహంకారం వీడితేనే అభివృద్ధి సాధ్యం. స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. గతంలో ఏమీ చేయని వ్యక్తి రేపు చేస్తాడనే నమ్మకం మాకు లేదు, ప్రజలకు అసలే లేదు. అధికార గర్వం 2 ముఖ్యమంత్రులను ఓడించానని చెప్పుకోవడం తప్ప కామారెడ్డి కోసం ఆయన సాధించిన ఘనత ఒక్కటీ లేదు. అధికార అహం నెత్తికెక్కితే చిన్న, పెద్ద అనే వ్యత్యాసం ఉండదు. కేసీఆర్ అంతటి వాడే తన అహంకారంతో నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని గుర్తుంచుకోవాలి. ప్రజాసేవకులే గెలవాలి. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు మృదు స్వభావులై ఉండాలి. వార్డులోని ప్రతి సమస్యను తమ ఇంటి సమస్యగా భావించి పరిష్కరించే వారికే ప్రజలు పట్టం కట్టాలి. అభివృద్ధికి ఓటు వేయండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే సమన్వయ లోపంతో అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి అభివృద్ధిని కోరుతూ కాంగ్రెస్కు ఓటు వేయాలి. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ స్వర్ణయుగం. మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ గారు మాట్లాడుతూ,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. రైతు భరోసా రైతులకు ఎకరాకు రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలు గత 2 ఏళ్లలో దాదాపు 51,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఆశాజ్యోతిగా నిలిచారు. మైనారిటీ సంక్షేమం కోసం మైనారిటీల విద్య, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి అని అజారుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నేరేళ్ల శారద గారు మాట్లాడుతూ, నాడు ఇందిరమ్మ పాలనలో మహిళలకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు తెలంగాణలో మళ్లీ అభయహస్తం, గ్యారంటీల ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో మహిళల ఆర్థిక, సామాజిక భద్రతను చాటుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. इसके साथ साथ अब इंदिरा घर यहाँ पे 25 घर होंगे। मैं चाहता हूँ कि पुराने कई घर देख के आ रहा हूँ, वो जमाने में मैं दिया सो उसको गिराओ, नए घर देता हूँ। बहुत सारे लोग अब थे मेरे, अब मेरे को ही सवाल कर रहे हो, गुरु को से सवाल कर रहा हूँ करप्शन बोल के। मेरा हाथ से बी फॉर्म लेके MLC का टिकट बेच लिया, कॉलेज की जमीन बेच लिया, अब हमारे को सवाल कर रहा तो मैं क्या जवाब दूँ। लिहाजा हाथी चलते रहते हो, खुद के भोगते रहते हो, भोगने दो। शब्बीर अली चल रहे, अब मेरे साथ दो। ये कॉलोनी के मसाइल मैं चल जाता हूँ, आप भी नहीं जानते, क्योंकि बनाने से वाला मैं हूँ। कौवे का बच्चा कौवे को प्यारा, कौवा काला है तो बच्चों को छोड़ देता, क्या काले बच्चों को మీరు ఆశీర్వాదం ఇస్తున్నారా? ఒకసారి కాంగ్రెస్ జిందాబాద్ అని కాంగ్రెస్ పార్టీ गुड़ में पानी देता 3 महीने के अंदर प्रति इंटिकी नल्ला कनेक्शन। आ नल्ला कनेक्शन కూడా ఇట్లా ఫ్రీ, ₹1 మీరు గవర్నమెంట్ కట్టద్దు, లీడర్లకు కట్ట. ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలని సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో పోలింగ్ తీరుతెన్నులను సూక్ష్మ స్థాయిలో పరిశీలించేందుకు నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకుంటేనే పోలింగ్ నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించగలుగుతారని తెలిపారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకుని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా చేరుకుందా లేదా పరిశీలించాలని, పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని, మాక్ పోలింగ్ అనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్నది నిశితంగా గమనించాలని తెలిపారు. గమనించిన అంశాలను తక్షణమే జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీయాలని, పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది విధులను గమనించాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టి సారించాలని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అందించిన శిక్షణ తరగతుల్లో సూచించిన అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. మాస్టర్ ట్రైనర్ తడ్వాయి శ్రీనివాస్ పోలింగ్ ప్రక్రియ, మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలు, ప్రిసైడింగ్ అధికారులతో సమన్వయం, నివేదికల ప్రాధాన్యత తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్,
తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సహాయ పౌర సరఫరాల అధికారి మరియు డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లైస్ లతో కూడిన 2 ప్రత్యేక అమలు బృందాలు కామారెడ్డి పట్టణం మరియు లింగంపేట ప్రాంతాలలోని వివిధ వాణిజ్య సంస్థలపై దాడులు నిర్వహించాయి. తనిఖీల సమయంలో పలు వాణిజ్య సంస్థలు గృహ వినియోగానికి కేటాయించిన ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించబడింది. ఇది పెట్రోలియం ఉత్పత్తులు, సరఫరా మరియు పంపిణీ నియంత్రణ, కంట్రోల్ ఆర్డర్ నిబంధనలకు, అలాగే అత్యవసర వస్తువుల చట్టం 1955లోని సెక్షన్ 6A విరుద్ధం. దీని నేపథ్యంలో 24 కేసులు నమోదు చేయబడగా 49 గృహ ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గృహ ఎల్పీజీ సిలిండర్ల అక్రమ వినియోగం వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా ప్రజా భద్రతకు కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. ఇటువంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు కొనసాగించబడతాయి మరియు జిల్లాలో అవసర వస్తువుల అక్రమ మళ్లింపును అరికట్టేందుకు అమలు చర్యలను మరింత కఠినతరం చేయడం జరుగుతుంది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,60,400, వెండి 2,700 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.